వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ముందుగా విశ్వభారత్ ప్రేక్షకులకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం విశాఖలోని సీతమ్మ దారిలో కొలువై ఉన్న 108 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నాం. ప్రస్తుతం శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతోంది, ఈ నూతన ఏడాదికి గత ఏడాదికి ఉన్న తేడా ఏంటి, అసలు ప్రస్తుతం యుద్ధ పరిణామాలు నెలకొంటున్న నేపథ్యంలో ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అనే అంశాలను ప్రధాన అర్చకులు శర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం రండి. సార్, ఇప్పుడు శ్రీ పరాభవనామ సంవత్సరం నూతన ఏడాది, గత ఏడాదికి ఈ ఏడాదికి వ్యత్యాసం ఏముంటుంది, ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం మపామస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశ్చన్వన్నోతదస్యసాదనం. ఈ పరాభవనామ సంవత్సరం అనేసరికల్లా అందరికీ పరాభవ అంటే తేడా అనిపిస్తుంది. అది కాదండి, జయము కూర్చేది అని అర్థం అన్నమాట. ఈ జయము కూర్చే ఈ సంవత్సరంలోని గత ఏడాది కంటే ఇప్పుడు బాగుంటుందని అంటే కలి ప్రభావం అందరికీ ఉంటుంది కాబట్టి మెరుగ్గా ఉంటుందని అంటే సామాన్యంగా ఉంటుంది. అలాగనేనంటే ఎక్కువగా కూడా ఇబ్బందులు పడతారని చెప్పేసి నేను లేదు. కాకపోతే అంటే పూర్వం సంవత్సరం మీద ఇప్పుడు బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత అందరూ కూడా అంటే ప్రజలు ఎక్కువగా అప్రమత్తతగా ఉండడం అన్నది ఉంటే వాళ్ళు సర్వత్రా దిగ్విజయం చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరిని నమ్మేసే వ్యాపారాల మీద కానీ ఇంకో దాని మీద కానీ ఏదైనా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని ప్రతి ఒక్క వాళ్ళు కూడా చూసుకుంటే చాలా అది వాళ్ళకి మేలుగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. వాతావరణం అయితే నెలకొంది, దీనివల్ల ప్రపంచం కూడా సంక్షోభంలోకి వెళ్తోందా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, అంటే యాజ్ పర్ పంచాంగం? ఇప్పుడు మనకి ఈ అంటే యుద్ధం జరిగి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని అందరు చాలామంది అంటే ఇదవుతున్నారు. కానీ అలాంటి అవకాశాలు అయితే ఏం లేవు. యుద్ధం చల్లబడుతుంది. కారణం అంటే ఇంతవరకు మనకు గురుబలం మొదటి వరకు లేకపోవడం చేతన మనకు వక్రదశలో ఉండడం చేతన ప్రాబ్లంగా అవకాశాలు వచ్చాయి. అంచేతన అంటే ఇప్పుడు మనం దైవధ్యానం ఉన్న చోట ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరూ ఏంటంటే కలియుగంలో నామస్మరణ ఎక్కువ చేయాలి. ఆ నామస్మరణ చేసినప్పుడు దాని ప్రభావం వలన మన హైందవ సాంప్రదాయ ప్రకారం మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఎటువంటి యుద్ధ పరిణామాలు మన మీద పడే అవకాశాలు అయితే లేవు. దాని గురించి ఎవరు కూడా బాధపడవలసిన అవసరం అయితే లేదు. ఏవో దానివల్ల సంక్షోభాలు చిన్న ఉంటాయి, అది కామను. అది మనం పెద్దగా భయపడవలసిన అవసరం అయితే లేదు. సరే, ఇప్పుడు ఉగాది నూతన సంవత్సరం, ఉగాది పచ్చడి షడ్రుచులతో సమ్మేళనంగా దాన్ని మనం స్వీకరిస్తాం. అయితే కొంతమందికి అపోహ ఉంది, అంటే పచ్చడిలో తీపి ఎక్కువగా ఉంటే జీవితం తీపిగా ఉంటుందని, చేదు ఎక్కువైతే చేదుగా ఉంటుందని రకరకాల భయాందోళనకు అయితే గురవుతున్నారు. సో మీరేం చెప్తారు? ఏ పచ్చడి స్వీకరించిన తర్వాత రుచుల గురించి ఏం చెప్తారు? అమ్మ, అది మనం ఏంటంటే మన స్వతసిద్ధంగా మనం తయారు చేసుకున్నది కాబట్టి అందులో తీపైనా పడవచ్చు, చేదైనా పడవచ్చు, కారమైనా పడవచ్చు. దానివలన ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనుకోవడం తప్పు. కారణం ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూసామనుకోండి, మనకు కూడా అయిపోతుంది అనుకుంటామా? తెల్లాలేదు మంది బోల్డమంది చనిపోతూ ఉంటారు. దాని గురించి కూడా మనం ఏంటంటే అది ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టాము, అది కుళ్ళిపోయింది, ఏమైపోయిందా, మనకేమవుతుందా అని అనుకోకూడదండి. చూసుంటే బాగుంటే మనం కొట్టాం కదా. ఎవరికి ఇచ్చి వస్తువు అయినా సరే బాగున్నదే ఇస్తాం, కానీ బాగోలేదు మనం ఇవ్వం. కాబట్టి ఇదేంటంటే అది మనం తయారు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. తీపి అంటే మనకి తెల్లాలేదు నుంచి అన్నీ మంచి జరుగుతూ ఉంటే తీపి అనుకుంటాము. లేకపోతే ఏంటంటే కష్టం వచ్చింది కదా అని చెప్పేసి అన్నప్పుడు. అందుకే ఎప్పుడు కూడా భగవద్నామస్మరణ చేసుకునే వాడికి పెద్దగా ఒక చెయ్యి విరగవలసింది అంటే వేలికి దెబ్బ తగిలి దాంతో వాళ్ళకి ఇదవుతుంది. కాబట్టి ఏది కూడా ఉగాది పచ్చడి వలన ఏంటంటే షడ్రుచులు మనకి మొత్తం 6 కూడా మన మీద ఎలా ప్రభావితం అవుతాయంటే కష్టం సుఖం అన్నింట్లోనూ కూడా మనం జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కదాన్ని కూడా
తీసుకోవాలి అంతే తప్పించి ఏంటంటే కష్టం వచ్చిందని భయపడిపోవడం, సుఖం వచ్చింది కదా అని ఆనందించేసి విరగబడిపోవడం చేయకూడదు. ఎప్పుడూ ఒకలాగా ఉన్నవాడే మానవుడు. ఇప్పుడు షడ్రుచులు అంటే 6 రుచులు మాత్రమే సమ్మేళనంగా దాన్ని కలపాల్సి ఉందా? ఇంకా ఎక్స్ట్రాగా చాలా మంది ఇతర పదార్థాలు కూడా కలుపుతున్నారు. దానివల్ల ఏమైనా దోషాలు ఏమైనా ఉంటాయా? అంటే రకరకాల ధర్మ సందేహాలు అన్నమాట ఇవి. షడ్రుచులు అంటే పులుపు అంటే చింతపండు అంటే చిన్న ఒగరు ఉంటుందండి, అందులో మామిడికాయ వేస్తాం పులుపు. తర్వాత పూర్వం ఏంటంటే కొత్త పదార్థాలన్నీ కూడా అందులో కలుపుతారు. కొత్త బెల్లం, కొత్త చింతపండు, అలాగే చిన్న మామిడి పింజులు, ఇలాగే చింతపండు, ఇవన్నీ కూడా బెల్లం, వీటిని వేప పువ్వు, ఇవన్నీ ఏంటంటే శరీరానికి సంబంధించి మన శరీరంలోని ఈ రోజునాడు తినడం ప్రతి సంవత్సరం న్యాయంగా అయితే నెలకొకసారి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ మన వాళ్ళు అదేం చేయలేరు. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒకసారి తినడమే పెద్దగా గానంగా ఉన్నది. ఈ చింతపండు ఈ షడ్రుచుల వలన ఏంటంటే మానవుడ శరీరతత్వం కరెక్ట్గా ఉంటుంది. ఇందులో ఏంటంటే పుట్నాల పప్పు వేస్తున్నారు, కొంతమంది ఏవో ఇంగ్రీడియంట్స్ అనే పళ్ళు తాలూకా ఇవన్నీ వేస్తున్నారు. అవన్నీ కూడా కాదు. ఎప్పుడైనా ఉగాది పచ్చడి అంటే మామిడి, చింతపండు, బెల్లం, వేప పువ్వు, ఉప్పు, కారం, ఇవి 6 షడ్రుచులు అంటారు. ఇవి మన సమ్మేళనంగా చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. అది ఇప్పుడైనా కాదు, మొదటి నుంచి మన పూర్వీకులు కూడా చేస్తుంది అదే. ఇప్పుడన్నీ కూడా అడ్డమైనవి అందులో కలుపుతున్నారు, అదైతే మాత్రం కాదు, ఖచ్చితంగా కాదు.